రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేశారు. అయితే తను ఉప్పల్లోని పిఎస్లో అటు కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్కి అయితే మాత్రము దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం సిఐ ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి మీకు? అమ్మాయి ఏజ్ ఆఫ్ 25 years. అమ్మాయి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఈ విధంగా అత్యాచారం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి సేమ్ అదే మియాపూర్కి నిన్న 2/7/2024 రోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని మీద మేము రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ ప్రకారం అమ్మాయి జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించి సన్ సిటీకి సంబంధించినటువంటి సేల్స్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దట్ ఈజ్ సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి, వీరిద్దరి యొక్క సహకారంతో అమ్మాయి ఇక్కడ జాబ్ చేయడం కోసం అని చెప్పి ఒప్పుకుంది. అండ్ అమ్మాయి కూడా విల్ఫుల్గానే జాబ్లో జాయిన్ కావడం జరిగింది. ఆన్ 30th 6/2024 రోజు అమ్మాయి ఉప్పల్ నుంచి మియాపూర్కి రావడం అండ్ మియాపూర్లోని ఒక హాస్టల్లో అమ్మాయి స్టే చేయడము అండ్ తర్వాత వీరి ముగ్గురు కూడా కలిసి యాదగిరిగుట్ట ఏదైతే సన్ సిటీ ఉందో అక్కడికి వెళ్ళడం, అక్కడ మీటింగ్ అటెండ్ కావడం. బై 9 తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా కలిసి రిటర్న్ కావడము అండ్ రిటర్న్ అయిన తర్వాత వాళ్ళ మియాపూర్కి వచ్చిన తర్వాత కారు బ్రేక్ డౌన్ కావడము అండ్ ఆ టైంలోని వాళ్ళ ముగ్గురే కార్లో ఉండడము అండ్ ఏదైతే వీళ్ళ ఇద్దరు ఉన్నారో జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వారిద్దరు కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేశారు. దానికోసం అని చెప్పి అమ్మాయి డ్రౌజినెస్ తోటి హాస్టల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ఉప్పల్కి వెళ్ళడం జరిగింది. ఉప్పల్లోని కేసు నమోదు చేసిన తర్వాత మాకు పంపించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. సార్, అటు సంగారెడ్డి జనార్దన్ రెడ్డికి ఈ అమ్మాయి ఎలా పరిచయం అయింది? ఆ జాబ్ ఎలా వచ్చింది అసలు? సంగారెడ్డి యాక్చువల్ ఎస్ జాబ్ అనేటువంటి యాప్లోని అమ్మాయి పెట్టడం జరిగింది. సో ఎస్ జాబ్లోని భాగంగా వారికి సంగారెడ్డి అనే వాళ్ళు కాల్ చేయడం అండ్ ఈ విధంగా వేకెంట్ ఉంది పలానా సన్ సిటీ రియల్ ఎస్టేట్లోని అని చెప్తే వారు అమ్మాయి రావడం జరిగింది. ఇప్పుడు సంగారెడ్డి జనార్దన్ రెడ్డి మీ అదుపులో ఉన్నారా? అసలుకి వాళ్ళు నిజంగా కూడా లైంగిక దాడి చేశారా? చేయబోతుంటే అమ్మాయి తప్పించుకొని బయటకు వచ్చింది. ఏం జరిగింది అసలు? అమ్మాయి తప్పించుకొని రావడం అంటూ జరగలేదు మేడం. ఎవరైతే ఈ సంగారెడ్డి జనార్దన్ రెడ్డి ఉన్నారో వీరే అమ్మాయిని ఆఫ్టర్ 3 o'clock ఎట్ ద టైమ్ ఆఫ్ నియర్లీ 3 o'clock టైంలోనే అమ్మాయిని హాస్టల్లో దిగబెట్టడం జరిగింది. అమ్మాయి పారిపోవడం అంటూ ఏమీ జరగలేదు. సో వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన మాటకి వాస్తవం. వారు మా కస్టడీలోనే ఉన్నారు. ఇంకా వారిని విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సన్ సిటీకి సంబంధించి ఎవరైతే జేఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అసలుకి అప్రోచ్ అయ్యారా? ఏం జరిగింది ఏంటి అనే దాని మీద మీరేమన్నా అక్కడికి రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? అది విచారణలో ఉంది మేడం. అమ్మాయి స్టేట్మెంట్ ఏం చెప్పింది సార్? అంటే స్టేట్మెంట్ పూర్తయిందా, ఇంకా స్టేట్మెంట్ తీసుకుంటున్నారా? స్టేట్మెంట్ అవుతుంది మేడం. ఇంకా ఇందులో వాళ్ళు ఇద్దరు మాత్రమే నిందితులు ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారు నిందితులుగా ఏమైనా గుర్తించే అవకాశం ఉంటుంది? యాజ్ పర్ కంప్లైంట్ ప్రకారం వాళ్ళిద్దరే నిందితులు మేడం. అమ్మాయి కూడా సేమ్ అదే చెప్పింది. ఓవరాల్గా మేము దాన్నే ఫాలో అవుతాం. సార్, అంటే ఇప్పటికే కొత్త చట్టాలను తీసుకొచ్చారు, సెక్షన్స్ కూడా మార్పు చేశారు కాబట్టి కొత్త చట్టాలు అనేవి అమలు అవుతాయా, లేదంటే ఈ కేసుకి సంబంధించి పాత చట్టాలైనా ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ఎలాంటి విధంగా వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది? మేడం, ఇది 30th రోజు జరిగింది కాబట్టి జూన్ 30th రోజు కాబట్టి పాత చట్టాలు వర్తిస్తాయి. దట్ ఈస్ 376 రేప్ అండ్ 420 చీటింగ్ అండ్ 323 అమ్మాయిని కొట్టడం అండ్ 509 అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కొత్త చట్టం ప్రకారం BNNS ప్రకారం ప్రాసెస్ అనేది ఉంటుంది. సార్, అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇది చేశారు కాబట్టి అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? ఒకవేళ కంపెనీ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? జస్ట్ వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేసే అవకాశం మాత్రమే ఉంటుంది? మేడం, వీరిద్దరు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. దే ఆర్ నాట్ ది ఎంప్లాయీస్ ఆఫ్ సన్ సిటీ పర్టికులర్గా. దే ఆర్ నాట్ సాలరీడ్ ఎంప్లాయీస్. వీళ్ళు కమిషన్ బేస్లో పనిచేస్తారు మేడం. అంటే వీళ్ళు ఏదైనా ఒక ఫ్లాట్ అమ్మితే దాని మీద వచ్చేటువంటి కమిషన్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయితే సైట్ చూపిస్తామని చెప్పేసి అక్కడికి తీసుకువెళ్ళి తర్వాత ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడంతో పాటు దాడి చేశారు అని చెప్పేసి తను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్కి రావడంతో ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫర్దర్గా అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటామని కూడా మియాపూర్ సిఐ చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మియాపూర్.